కాదు. శివగామి ఎవ్వరికీ అన్యాయం చేయదు. త్వరగా శివగామిని కలిసి మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు దూరం చేసుకో, సరేనా? సరేనమ్మా. సింహాద్రపన్న, ఆ రోజే చెప్పాను కదా షిప్ని ముంచేయని. నువ్వేమో ఒడ్డున పడిన చేపలాగా ఆ శివగామి గిలగిలా కొట్టుకోవాలి, బోన్లో చిక్కుకున్న మృగంలా నరకం అనుభవించాలని ఏదేదో చెప్పావు. ఇప్పుడేమైంది? కోల్కతా నుంచి వెళ్లిన రెస్క్యూ టీం ఆ షిప్ని దీవి నుంచి కదిలించింది, అంతే కదా? అవును, మిషనరీ సేఫ్గా ఉన్నట్టేగా. ఆ షిప్ వైజాగ్ వచ్చేస్తుందిగా. పాముని సగం కొట్టి వదిలేయకూడదు, అలాగే పగని సగం సగం తీర్చుకోకూడదు. ఆ దీవి నుంచి షిప్ బయటపడిపోతే సరిపోతుందా? అది తీరం చేరాలి కదా. ఇది గెలుపులా కనిపించే మలుపు మాత్రమే. ఆ శివగామికి సంతోషం కనిపించే లోపు దాన్ని మళ్ళీ మాయం చేస్తాను. శివగామిని అంతం చెయ్యకుండా నేనెత్తిన ఈ అవతారానికి అర్థమే లేదు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటాను. ఇప్పుడు ఆ శివగామి దగ్గర ఏం జరుగుతుంది? ఇప్పుడు షిప్ వస్తుంది అన్న సంతోషంలో సంబరాలు చేసుకుంటూ ఉంది. మామా, నీ వయసు పెరిగి బుద్ధి మందగించింది. నీలో మందు బాగా చేరి మత్తు నీ మెదడుని